తిప్పర్తి పోలీస్ స్టేషన్ పరిధిలో శివసత్తు సాయి హత్య కేసును పోలీసులు ఛేదించి 2 నిందితులను అరెస్టు చేశారు. వారి నుండి సుమారు 6 గ్రాముల బంగారు ఆభరణాలు, 2 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. తిప్పర్తి పోలీస్ స్టేషన్ పరిధిలోని కేశరాజుపల్లి శివారులో నిర్మాణంలో ఉన్న వెంచర్లో జరిగిన బోధ్ సాయి కుమార్ హత్య కేసులో జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఆదేశాల మేరకు 3 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి 2 నిందితులను అరెస్టు చేసి వారి వద్ద నుండి సుమారు 6 గ్రాముల బంగారు ఆభరణాలు, 2 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. కేసు వివరాలను అదనపు ఎస్పీ రమేష్ మీడియాకు వివరించారు. ఏఎస్పీ తెలిపిన వివరాల ప్రకారం మృతుడు బోధ్ సాయి కుమార్ నల్గొండ పట్టణ పరిధిలోని గొల్లగూడెం నివాసి. ఇతను గ్రామ దేవతల పండుగలు, ముఖ్యంగా ఎల్లమ్మ పండుగల సందర్భంగా ఆడవేషం ధరించి కొలుపులు చెప్పేవాడు. నిందితుడు ఫుర్ఖాన్ ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందినవాడు. జీవనోపాధి కోసం నల్గొండకు వచ్చి చీరల వ్యాపారం చేస్తూ ఉండేవాడు. ఈ క్రమంలో సాయి కుమార్తో పరిచయం ఏర్పడి ఇద్దరూ అప్పుడప్పుడు కలిసి మద్యం సేవించేవారు. తన చీరల వ్యాపార అవసరాల నిమిత్తం నిందితుడు సాయి కుమార్ను 30,000 అప్పుగా ఇవ్వమని పలుమార్లు అడిగినప్పటికీ అతను డబ్బులు తన వద్ద లేవు అని తిరస్కరించడంతో నిందితుడు అతనిపై కోపం పెంచుకున్నాడు. ఈ క్రమంలో సాయి కుమార్ వద్ద ఉన్న బంగారు, వెండి ఆభరణాలను దోచుకోవాలనే ఉద్దేశంతో అతన్ని హత్య చేయాలని నిందితుడు ముందుగానే పథకం రచించాడు. పథకం ప్రకారం ఈ నెల 8న ఫుర్ఖాన్ తన సహచరుడు ఆరిఫ్తో కలిసి సాయి కుమార్ను మద్యం పార్టీ పేరుతో మిర్యాలగూడ రోడ్డులోని కేశరాజుపల్లి శివారులో ఉన్న నిర్మాణంలో ఉన్న వెంచర్ ప్రాంతానికి తీసుకువెళ్లాడు. అక్కడ ముగ్గురు కలిసి మద్యం సేవించిన అనంతరం రాత్రి సమయంలో డబ్బులు అప్పుగా ఇవ్వకపోవడంతో గొడవకు దిగారు. ముందుగా రచించిన పథకం ప్రకారం ఫుర్ఖాన్, ఆరిఫ్ కలిసి సాయి కుమార్పై దాడి చేశారు. ఫుర్ఖాన్ సిమెంట్ రాయితో సాయి కుమార్ తలపై బలంగా కొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. హత్య అనంతరం నిందితులు మృతుడి వద్ద ఉన్న బంగారు తాయెత్తు, బంగారు చెవికమ్మ, ముక్కు పుడకలను తీసుకున్నారు. అనంతరం నిందితులు మృతుడి హోండా యాక్టివా స్కూటీ, సెల్ ఫోన్ తీసుకుని అక్కడి నుండి పరారయ్యారు. తమపై అనుమానం రాకుండా రక్తపు మరకలు అంటిన బట్టలను దాచిపెట్టి విజయవాడకు పారిపోయి దోచుకున్న బంగారాన్ని అమ్మేందుకు ప్రయత్నించారు. అయితే పోలీసులు సాంకేతిక ఆధారంగా నిందితులను గుర్తించి విజయవాడలో అదుపులోకి తీసుకుని అరెస్టు చేసి రిమాండ్కు పంపినట్లు తెలిపారు. వారి వద్ద నుండి సుమారు 391 మిల్లీగ్రాములు విలువ కలిగిన ఒక బంగారు తాయెత్తు, సుమారు 131 మిల్లీగ్రాముల ఒక బంగారు ముక్కుపుడక, సుమారు 163 మిల్లీగ్రాముల ఒక బంగారు చెవికమ్మ, సెల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. ఈ కేసును నల్గొండ డీఎస్పీ శివరాంరెడ్డి పర్యవేక్షణలో 2 టౌన్ సీఐ రాఘవరావు ఆధ్వర్యంలో తిప్పర్తి ఎస్ఐ శంకర్, రూరల్ ఎస్ఐ సైదాబాబు, ఏఎస్ఐ అఫ్జల్, హెడ్ కానిస్టేబుల్స్ శ్రీనివాస్ రెడ్డి, శ్రీను, కానిస్టేబుల్స్ జానకిరాములు, రామ్రెడ్డి, సునీల్, గురువారెడ్డి, రాజు, ముజ్జు, సైదులు, నాగరాజులను ఎస్పీ అభినందించారు.